హాయ్ ఫ్రెండ్స్, జనవరి నెల ఆసరా పింఛన్ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందండి. దీన్ని బట్టి మనకు తెలంగాణలో 2 నెలల ఆలస్యంగా వృద్ధాప్య పింఛన్ల పంపిణీ జరుగుతూ ఉందని ఇట్టే తెలిసిపోతుంది. దీనికి సంబంధించి మనకు ఈ మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆయా పోస్ట్ ఆఫీసుల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తారని అధికారులు అయితే తాజాగా కీలక ప్రకటన జారీ చేశారు. దానికి సంబంధించిన సమాచారంతో పాటుగా గంటల కొద్దీ రోజుల తరబడి ఈ పోస్ట్ ఆఫీసుల వద్ద నిరీక్షించి పింఛన్లు తీసుకుంటున్నటువంటి పింఛన్దారులను ఇంటి పన్ను కట్టలేదనో చిల్లర లేదనో అధికారులు 16 రూపాయల చిల్లర ఇవ్వకపోవడం, ఇంటి పన్ను కింద ఈ పెన్షన్ ని పట్టుకోవడం చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిపై ఏమైనా ఉంటే ఫిర్యాదు చేయండి అంటూ ఆయా జిల్లా డిఆర్డిఓ అధికారులు చెప్తూ ఉన్నారు. దాంతో పాటు పింఛన్దారులను కూడా కొందరు మోసం చేసి పింఛన్ ని దొంగిలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే వచ్చింది. మీరు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే ఈ పింఛన్ మోసగాల నుంచి మీరైతే మోసపోకుండా ఉండొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఆసరా పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లైనా, పింఛన్ల తనిఖీ అయినా, పింఛన్ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి తాజా అప్డేట్ వచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా జనవరి నెల పింఛన్లకు సంబంధించి అధికారులు విడుదల చేసిన ప్రకటన సారాంశం ఈ విధంగా అయితే ఉందండి. పత్రికా ప్రకటన. ఇందు మూలముగా వివిధ రకముల చేయూత అనగా ఆసరా పింఛన్లు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళల పింఛన్లు పొందు పింఛన్దారులకు పత్రికాముఖంగా తెలియజేయనది ఏమనగా, ఈ మార్చి 1వ తేదీ 2025 నుండి మార్చి 8వ తేదీ 2025 వరకు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ వారు తెలియజేయనది. ఇట్టి విషయములను పింఛన్దారులు గమనించి పింఛను పొందవలసిందిగా కోరడమైనదంటూ నల్గొండ జిల్లా పోస్టల్ శాఖ వారు ఈ ప్రకటన అయితే ఇచ్చారండి. అంతేకాదు పింఛన్దారులకు గమనిక, పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి నుండి పొందవలెను. మధ్య దళారీలను నమ్మవద్దని, పింఛను పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరము లేదని, పింఛను మొత్తం సొమ్ము 16 రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ డిఆర్డిఏ నల్గొండ జిల్లా అధికారులు తెలియజేస్తున్నారండి. ఇది ఒక నల్గొండ జిల్లాకే కాదు, మొత్తం తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఈ పింఛన్ అనేది పంపిణీ చేయబడుతుంది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేయబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆసరా పింఛన్దారులు దృష్టిలో ఉంచుకుని మీరైతే మీ సంబంధిత పోస్ట్ ఆఫీస్ నుంచి పింఛన్ తీసుకోండి. ఇక దివ్యాంగులై ఉండి డీబీటీ పద్ధతిలో పింఛన్లు తీసుకుంటూ ఉంటే మీకు ఈ నెల 1వ తేదీ నుంచి సుమారు 10, 12వ తేదీ వరకు ఆయా జిల్లాల వారీగా ప్రభుత్వం అయితే దివ్యాంగులకు సంబంధించి బ్యాంకు ఖాతాలో ఈ పింఛన్ సొమ్ము అయితే జమ చేస్తుందండి. ఇక పోస్టల్ శాఖ వద్దకు వెళ్లి పడిగాపులు కాస్తున్న దివ్యాంగులు వేలిముద్రలు పడకో, సర్వర్ పనిచేయకో, గంటల కొద్దీ నిరీక్షించి రోజుల తరబడి తిరిగి పింఛన్ అయితే తీసుకుంటున్నారు. ఈ పింఛన్ తీసుకునే క్రమంలో 16 రూపాయల చిల్లర లేదని కొందరు అధికారులు ఇవ్వకుండా ఉంటే, మరికొందరు మీ ఇంటి పన్ను కింద మీ పింఛన్ ని తీసేసుకుంటున్నామంటూ కూడా ఇక్కడ లబ్ధిదారులు వాపోతున్నారు. ఆయా జిల్లా డిఆర్డిఓ అధికారులు ఏం చెప్తున్నారంటే, 16 రూపాయల చిల్లర ఇవ్వకపోయినా, ఏ ఇతర కారణాలతో మీకు పింఛన్ ఇవ్వకపోయినా వెంటనే సంబంధిత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు కంప్లైంట్ చేయవచ్చు అంటూ తెలియజేస్తూ ఉన్నారండి. పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ పరిధిలో ఏమైనా అక్రమాలు, అన్యాయాలు జరుగుతుంటే తప్పనిసరిగా అధికారులు కంప్లైంట్ చేయండి. ఇక పింఛన్లు తీసుకునేటువంటి వృద్ధులను మోసగాళ్ళు చాలా తేలికగా మోసం చేస్తున్నారండి. అమాయకులైన వృద్ధులు నమ్మి మోసపోతూ ఉన్నారు. అది ఏ విధమైన మోసం అంటే మీరు కూడా చూసి తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ మోసాన్ని తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. తన పింఛన్ను వేరే వారికి ఇస్తుండడంతో బాధితురాలు బుధవారం కెనరా బ్యాంక్ వద్ద ఆందోళన అయితే చేశారండి. మోసాయిపేటకు చెందిన వృద్ధురాలు పెంటమ్మ తెలిపిన సమాచారం ప్రకారం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స చేయించుకునేందుకు హైదరాబాద్ లోని కూతురు వద్దకు వెళ్లానని, ఇటీవల ఇంటికి వచ్చానని, పింఛన్ పుస్తకం కనిపించలేదని, డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లి అడగగా ప్రతి నెల తీసుకుంటున్నావు కదా అని సిబ్బంది సమాధానం ఇచ్చారని, 6 నెలలుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నా
డబ్బులు తీసుకోలేదని చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదని వాపోయారు. ఆమె బ్యాంకుకు వచ్చి సిబ్బందిని అడిగే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. దీంతో బ్యాంకు ఎదుట ఆందోళనకైతే కూర్చుంది. పింఛన్ పాసు పుస్తకాన్ని దొంగిలించి ఫోటోను అతికించి 6 నెలలుగా డబ్బులు విత్డ్రా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ గారు మాట్లాడుతూ విచారణ చేసి న్యాయం చేస్తామంటూ తెలిపారు. ఈ విధంగా పింఛన్దారులకు సంబంధించిన పింఛన్ పుస్తకాన్ని దొంగిలించడంతో పాటు ఫోటోలను కూడా మార్పు చేసి ఈ మేరకు వారికి వచ్చే పింఛన్ని బ్యాంకుకి వెళ్లి మోసగాళ్ళు అయితే విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇటువంటి మోసాలు కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో పింఛన్దారులు మీ పింఛన్ పాసు పుస్తకాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఎవరు అడిగినా మీ ఆధార్ నెంబర్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు. ఈ విధంగా మనకు మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జనవరి నెల ఆసరా పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మీ పోస్టల్ శాఖకు సంబంధించిన పరిధిలో పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి పింఛన్లు అయితే తీసుకోండి. నమస్కారం.